ఛానల్ నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో రాజు అన్నయ్య వాళ్ళ మేనల్లుడు ప్రసాద్ బర్త్డే సెలబ్రేషన్స్ ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో చూసేపోయే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీ మొబైల్ కే వచ్చేస్తాయి. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బర్త్డే రోజు ఫస్ట్ మేమందరం ఈటర్స్ టాప్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫస్ట్ నేను, ఉమావదిన, సిరి, వెంకటేష్ అన్నయ్య, చెర్రీ, లక్కీ మేమందరం ఇక్కడికి వచ్చేసాము. రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈ రెస్టారెంట్ గురించి నేను మీకు ఆల్రెడీ సుజాత రాంబాబు బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే రాజు అన్నయ్య ప్రియవదిన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము ఇలా వెయిట్ చేస్తుండగానే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రసాద్, తనతో పాటు సాయి, సుజాత ఇంకా మా చక్రి అల్లుడు కూడా వచ్చేసారండి. ఇంకా రాజు అన్నయ్య ప్రియవదిన రావాలి. మేము ఈ లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే మేమందరం ఒకే చోట కూర్చోవాలి అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలి కదండి, టైం పడుతుంది కదా మరి. సో అందుకే మేము లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే మా లక్కీ బాబు, చక్రి అల్లుడు అల్లరి చేయడం స్టార్ట్ చేసేసారు. చూస్తున్నారు కదండి మా చక్రి అల్లుడు ఎలా పరిగెడుతున్నాడో. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా అయిపోయాయి. రాజు అన్నయ్య ప్రియవదిన కోసం మేము వెయిట్ చేస్తున్నాము. రాజు అన్నయ్య ప్రియవదిన కూడా వచ్చేసారండి. సో ఇంకా మేము లేట్ చేయకుండా డిన్నర్ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా చెర్రీ, సిరి, ఉమావదిన హాయ్ చెప్తున్నారు. ప్రియవదిన ఏం ఆర్డర్ చేద్దామని రాజ్యం గారితో మాట్లాడుతున్నారు. మా లక్కీ వాడికి ఏదో పెద్ద తెలిసినట్టు నేనేం తింటానో నేనే ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పి ఆఖరికి ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేసుకున్నాడండి. ఈ రెస్టారెంట్ కి 2 times వచ్చాను, కానీ ఈ లోపల ఒక డైనింగ్ హాల్ ఉంది అని నాకు ఇప్పటి వరకు తెలియదండి. ఈ డైనింగ్ హాల్లో 40 members కి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుంది. దీని కాస్ట్ 3 hours కి 3000. ఫుడ్ కి సెపరేట్ బిల్ ఉంటుంది. మనకి డెకరేషన్ కావాలి అనుకుంటే డెకరేషన్ చేసే వాళ్ళని మనమే తీసుకొని వెళ్ళి చేయించుకోవాలి. మేము ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ లాలీపాప్స్ వచ్చేసాయి. ఈ చికెన్ లాలీపాప్ టేస్ట్ స్పైసీగా చాలా బాగుందండి. వెంకటేష్ అనే వాళ్ళ అబ్బాయి తేజ కూడా వచ్చేసాడండి. తేజ టెంపుల్ కి వెళ్ళాడు, సో అందుకే మాతో కలిసి రాలేదు, మధ్యలో జాయిన్ అయ్యాడు. తర్వాత నాన్ ఆర్డర్ చేసాము విత్ పన్నీర్ కాజు కర్రీ. నాన్ తిన్న తర్వాత నేను 2 బిర్యానీలు టేస్ట్ చేశాను. అందులో ఒకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొగలాయిల్ బిర్యానీ, ఇంకోటి ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ చూసారా అండి ఒక్కొక్కటి ఎంతెంత ఉందో. ఇది ఫ్రాన్స్ బిర్యానీ, ఇది మొగలాయల్ బిర్యానీ. 2 బిర్యానీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత బిల్ పే చేసేసి మేము బయటికి వెళ్తున్నాం. వెళ్లే ముందు మేమందరం ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో ఆ పిక్స్ మీకు షేర్ చేశాను. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ కోసం మేమందరం బీచ్ రోడ్డుకి వెళ్ళాము. మేమందరం హ్యాపీ బర్త్డే టు యూ ప్రసాద్ అని విషెస్ చెప్తూ తన చుట్టూ తిరిగాము. మీరు వీడియోలో చూసారు కదా. తర్వాత అందరం కేక్ తినేసి డ్రింక్స్ తాగి ఇంటికి రిటర్న్ అయిపోయాం. చూసారు కదండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.